మీ పేరు? గ్రేప్సీ. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నా అండి. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అన్నిటికన్నా ఇప్పుడు కొంచెం డల్గా ఉంది. ఎందుకంటే అందరు సెలబ్రిటీస్ వచ్చినారు. ఈసారి సింగర్స్, సీరియల్ యాక్టర్స్ వచ్చినారు. అందులో తనజ అయితే ఎమోషనల్ గర్ల్. ప్రతి దానికి ఎమోషనల్ అవుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. తను అతనికి అదే నాన్నలా ట్రీట్ చేసింది. తను ఎలిమినేట్ అయ్యేసరికి తన కోసం చాలా ఏడ్చింది. నెక్స్ట్ తనని ముసుగేసుకున్న మాస్క్ లాంటి దానివి నువ్వు అంటున్నారు. బట్ తను అలా కాదు. ఆమె మనసులో ఏమనుకున్నా బయటికి చెప్పేస్తుంది. దానివల్ల తను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఓకే మేడం, అయితే నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ మీరు చూసారా? సో మీరు ఆమె జెన్యున్ అంటున్నారు, బయట జెన్యున్ కాదు, మా ఫేస్కి మాస్క్ పెట్టుకుంటుంది, జెన్యున్ కాదు. అదే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు కదా. సో తను జెన్యున్ ఆడుతుంది, కానీ తన పైన రోమాన్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే. సో ఇమాన్యుయల్ ఉన్నారు కదా, జబర్దస్త్ ఓకే, బాగానే ఆడుతున్నారు. ఆల్మోస్ట్ అందరు బాగానే ఆడుతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ మాస్క్ వేసుకున్నారు, మీరు నటిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమ్య మోక్ష వచ్చింది కదా, చిట్టి పికిల్స్, బాగానే అనిపిస్తుంది. ఈ రాము రాథోడ్ ఆడుతున్నాడు. కాకపోతే తను ఏంటంటే పార్షాలిటీ చూపిస్తున్నాడు. ఒకరిని ఒకలా చూడడం, ఒకలా చూడడం చూపిస్తున్నాడు. మేబీ ఉండడు అనుకుంటున్నా. మేబీ అన్ఫేరే అనుకుంటున్నా. సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా, అతని గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి కూడా దాని జెన్యున్ ఆడుతున్నాడు. సో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది బిగ్ బాస్? ఇంకా చెప్పలేం, మన చేతుల్లో ఏం లేదు కదా. కర్ణి గారు ఎలిమినేట్ తోటి మాధురి గారికి ఒక అంటే ఇద్దరిది ఒక పేరు లాగా చూసాం కదా ఇన్ని రోజులు. సో మిస్ అవుతుంది అనుకోవచ్చు ఈ రోజు. మిస్ అవుతుంది, పక్కా మిస్ అవుతుంది. ఎట్లా ఉంది వాళ్ళిద్దరు పేరు డాన్సెస్? ఎట్లా ఉందంటే ఆ రిలేషన్షిప్ మనకు తెలియదు కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో. సో తనకైతే బాధపడుతుందని చెప్పగలం. ఓకే, తనుజ మాస్క్ వేసుకుని ఆడుతుంది, అది ఫేక్ అండి. ఎందుకంటే తను ఏదున్నా జెన్యున్గా మాట్లాడుతుంది, జెన్యున్గా చెప్తుంది. తన మనసులో ఏం దాచుకోకుండా ఓపెన్గా ఉంటుంది కాబట్టి సో మాస్క్ వేసుకుంటున్నారని చెప్తున్నారు అంతే. ఓకే, సంజన గారి గేమింగ్ ఎట్లా? నేను ఓకే అండి, థ్యాంక్ యూ.